కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో మొవ్వ డిగ్రీ కళాశాలలో నూతన భవన సముదాయం హాస్టల్ నిర్మాణానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఘనంగా శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 10 కోట్ల రూపాయల నిధులతో విద్యార్థులకు అత్యాధునిక వసతులు కల్పించనున్నట్లు ఎంపీ తెలిపారు. అటు విద్యతో పాటు నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, వంతెన నిర్మాణంపై కూడా ప్రజాప్రతినిధులు వరాల జల్లు కురిపించారు. అయినా వెళ్ళే ముందు కెమెరాను చూడమంటున్నాను. కోపం వచ్చింది. అయినా వెళ్ళే ముందు కెమెరాను చూడమంటున్నాను. కోపం వచ్చింది. మూవా డిగ్రీ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పిఎం ఉషా ప్రధానమంత్రి ఉత్సవర్ శిక్షణ ఫండ్స్ నుంచి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. సో దీంట్లో నూతన భవనానికి 4 కోట్ల రూపాయలు, అలాగే హాస్టల్కి వచ్చేటప్పటికల్లా 41 లక్షల రూపాయలు, ఫర్నిచర్కి 1.5 crores, అలాగే ఐసీటీ ఎక్విప్మెంట్కి వచ్చేటప్పటికల్లా 2 crores, అలాగే సాఫ్ట్ కాంపోనెంట్కి వచ్చేటప్పటికల్లా ఇంకొక 2 కోట్ల రూపాయలు. సో హాస్టల్ భవనం, అలాగే పక్క బిల్డింగ్, దానికితో పాటు స్టాండర్డ్ కలిగినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉంటే చక్కటి విద్య నేర్చుకోవడానికి పిల్లలకి ఆస్కారం ఉంటుంది. సో 10 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాబట్టి వర్క్ కూడా ఎక్కడ డబ్బులకు కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో ఇమ్మీడియట్గా అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. స్ట్రెంత్ కూడా ఫ్యూచర్లో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్స్ కూడా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 250 మెంబర్స్ ఉన్నారన్నారు. కానీ ఒక విశాలమైనటువంటి వాతావరణంలో ప్లేస్లో చాలా చక్కటి బిల్డింగ్స్ ఉన్నాయి. దానికి తోడు ఈ 10 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం ద్వారా ఇది ఇంకా కాలేజీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడింది. మూవా డిగ్రీ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పిఎం ఉషా ప్రధానమంత్రి ఉత్సవర్ శిక్షణ ఫండ్స్ నుంచి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. సో దీంట్లో నూతన భవనానికి 4 కోట్ల రూపాయలు, అలాగే హాస్టల్కి వచ్చేటప్పటికల్లా 41 లక్షల రూపాయలు, ఫర్నిచర్కి 1.5 crores, అలాగే ఐసీటీ ఎక్విప్మెంట్కి వచ్చేటప్పటికల్లా 2 crores, అలాగే సాఫ్ట్ కాంపోనెంట్కి వచ్చేటప్పటికల్లా ఇంకొక 2 కోట్ల రూపాయలు. సో హాస్టల్ భవనం, అలాగే పక్క బిల్డింగ్, దానికితో పాటు స్టాండర్డ్ కలిగినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉంటే చక్కటి విద్య నేర్చుకోవడానికి పిల్లలకి ఆస్కారం ఉంటుంది. సో 10 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాబట్టి వర్క్ కూడా ఎక్కడ డబ్బులకు కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు.